మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం. ఆవాలతో ఇలా చేస్తే లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఆవాలతో ఇలా చేస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీ చెడంతా కూడా పోతుంది. ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఆవాల పరిహారం ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. ఆవాలతో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చే పరిహారం ఇది. మన పూర్వీకులు అందించిన ఆధ్యాత్మిక శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మంగళవారం అంటేనే హనుమంతుడికి, అలాగే గ్రహగతుల్లో అంగారకుడికి అత్యంత ప్రియమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలు మనిషి జీవితాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటాయి. సాధారణంగా ఆవాలు అంటే మనం వంటగదిలో పోపు దినుసుల కింద వాడుతూ ఉంటాం. కానీ తాంత్రిక శాస్త్రంలో మరియు జ్యోతిష్య పరిహారాల్లో ఆవాలకు ఉన్న శక్తి అనంతం. ఒక చిన్న ఆవగింజలో బ్రహ్మాండమైన శక్తి దాగి ఉంటుందని, అది ప్రతికూల శక్తిని పారద్రోలి సకల సంపదలను ఆకర్షించే గుణం కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ మంగళవారం మీరు చేసే ఈ చిన్న రహస్య పరిహారం మీ దరిద్రాన్ని తరిమి కొట్టి అష్ట ఐశ్వర్యాలను చేకూర్చేలాగా చేస్తుంది. కోట్లు సంపాదించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ అదృష్టాన్ని మీ తలుపు తట్టేలా చేసే అద్భుతమైన ప్రక్రియ ఈ ఆవాల పరిహారం. ఇది కేవలం నమ్మకంతో ముడిపడి ఉన్న విషయం మాత్రమే కాదు, దీని వెనుక ఒక బలమైన శక్తి ప్రవాహం దాగి ఉంది. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య రేఖను తుడిచివేసి ధన ప్రవాహాన్ని పెంచుకోవడానికి మంగళవారం నాడు ఈ చిన్న పని చేయటం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులను చూస్తారు. మరి రేపు మంగళవారం ఆవాలతో ఏం చేస్తే మీకు కోట్లు వచ్చి పడతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఆవాలకు ఉన్న శక్తి గురించి మనం లోతుగా చర్చించుకోవాల్సి వస్తే ఆధ్యాత్మికంగా ఆవాలు రక్షణకు మరియు శుద్ధికి సంకేతం. ప్రాచీన కాలం నుండి దిష్టి తీయడానికి లేదా చెడు శక్తులను ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి నల్ల ఆవాలను ఉపయోగిస్తూనే ఉన్నారు. ఆవగింజ లోపల ఉండే ఘాటు ప్రతికూల ప్రకంపనలను గ్రహించి వాటిని నిర్వీర్యం చేసే గుణం కలిగి ఉంటుంది. ముఖ్యంగా నల్ల ఆవాలను కాళీమాత లేదా భైరవస్వామి ఆరాధనలో విశేషంగా ఉపయోగిస్తారు. ఇవి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకోవటమే కాకుండా మన సంకల్ప బలాన్ని పెంచి కార్యసిద్ధి కలిగేలాగా చేస్తాయి. ఆవాల నుండి వెలువడే సూక్ష్మశక్తి తరంగాలు ఇంట్లోని మూలమూలల్లో ఉన్న అశుభ శక్తులను బయటకు పంపించి వేస్తాయి. అందుకే పూర్వం ఇళ్లల్లో ఎవరైనా అనారోగ్య పాలైనా లేదా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా గుప్పెడు ఆవాలు తీసుకుని దిష్టి తీసి పారేసేవారు. గ్రహ దోషాల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో కూడా ఆవాలు కీలక పాత్ర పోషిస్తాయి. కుజదోషం లేదా శనిదోషం ఉన్నవారు ఆవాలతో పరిహారాలు చేయటం వల్ల ఆయా గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆవాలు దైవిక శక్తిని ఆకర్షించే అయస్కాంతం లాంటివి. సరైన సమయంలో సరైన పద్ధతిలో ఆవాలను ఉపయోగిస్తే అవి మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచడమే కాకుండా లక్ష్మీ కటాక్షానికి అడ్డుపడుతున్న అడ్డంకులను తొలగిస్తాయి. ఎంతో శక్తివంతమైన ఆవాలతో మంగళవారం ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. నేటి కాలంలో మనలో చాలామంది నరదృష్టితో లేదా ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారు. మనిషికి మనిషే శత్రువు అన్నట్లుగా ఎదుటివారి ఎదుగుదలను చూసి వరవలేనితనం వల్ల కలిగే నరదృష్టి అత్యంత ప్రమాదకరమైనది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత ఊరికే పుట్టలేదు. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవటం, సంపాదన బాగున్నా చేతిలో రూపాయి నిలవకపోవటం, ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వెంటాడటం వంటివన్నీ నరదృష్టి ప్రభావమే. చాలామందికి ఉదయం నిద్రలేవగానే ఎంతో నీరసంగా అనిపిస్తుంది. ఏ పని చేయలేకపోయినా విపరీతమైన అలసట కలుగుతుంది. అసలు పని చేయాలనే ఉత్సాహం నశిస్తుంది. ఇంట్లో అడుగు పెట్టగానే మనశ్శాంతి కరువవటము, కారణం లేకుండానే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగటము, ఇల్లు అంటేనే ఒక భయం లేదా అయిష్టత కలగటం వంటివి నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలు. ముఖ్యంగా బయట నుంచి ఇంటికి రాగానే తలనొప్పిగా అనిపించటము, ఒళ్ళు నొప్పులు రావటము వంటివి జరిగితే మీపై తీవ్రమైన నరఘోష ఉందని అర్థం చేసుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఇలాగే మొదలవుతూ ఉంటాయి. మీరు కొత్తగా
ఏదైనా వ్యాపారం మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోవటం లేదా నష్టాలు రావటము, ప్రమోషన్ రావాల్సిన సమయంలో ఆగిపోవటం వంటివి మనపై ఉన్న చెడు దృష్టి వల్ల జరుగుతూ ఉంటాయి. డబ్బుకు కూడా దిష్టి తగులుతుంది. ఎవరైనా మీ ఆదాయం గురించి లేదా మీ సంపాదన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటల ప్రభావం మీ ఆర్థిక స్థితిపై పడుతుంది. దీనివల్ల వచ్చే డబ్బుకు అడ్డంకులు ఏర్పడతాయి లేదా అనవసరమైన ఖర్చులు వచ్చి పడతాయి. ఆసుపత్రి ఖర్చులు, కోర్టు గొడవలు లేదా ఏదో ఒక రూపంలో ధనం దుబారా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దిష్టి పరిహారం చేసుకోవటం. మంగళవారం రోజున చేసే ఈ ఆవాల పరిహారం అటువంటి అన్ని రకాల నరదృష్టిని, నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ప్రారద్రోలి ధనలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉండేలా ఈ ప్రక్రియ సహాయపడుతుంది. మీరు గనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే రేపు మంగళవారం నాడు ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఈ పరిహారానికి మనకు కావలసిన వస్తువులు ప్రధానంగా నల్ల ఆవాలు, వీటితో పాటు ఒక స్టీలు లేదా రాగి ప్లేటు, ఒక నిమ్మకాయ, పచ్చ కర్పూరము లేదా మామూలు కర్పూరము మరియు కొద్దిగా గల్లుప్పు అవసరం అవుతూ ఉంటాయి. ఈ వస్తువులన్నీ ప్రకృతిలోని శక్తిని తమలో నింపుకున్నవి. కల్లుప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే గుణం ఉంది. అందుకే మనం ఇల్లు తుడిచే నీటిలో కూడా ఉప్పు వేయమని చెప్తూ ఉంటారు. నిమ్మకాయ సాక్షాత్తు శక్తి స్వరూపం. అది చెడు దృష్టిని ఆకర్షించి నిర్వీర్యం చేస్తుంది. కర్పూరం దైవికమైనది. ఇది వెలిగినప్పుడు వచ్చే పొగ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఈ వస్తువుల కలయిక ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం ఉదయం కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ చేయవచ్చు. అయితే దీనిని అత్యంత రహస్యంగా చేయాలి. ఎవరికీ చెప్పకూడదు. ఎవరైనా చూస్తున్నప్పుడు లేదా అడుగుతున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తే వాటి ఫలితం తగ్గుతుంది. మీరు ఈ పరిహారం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు మనసులో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో గుప్పెడు నల్ల ఆవాలను పరవండి. దానిపై కొద్దిగా గల్లులుప్పును చల్లండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని 2 ముక్కలుగా కొయ్యండి. ఆ 2 ముక్కల్లో ఒక ముక్కను తీసుకుని ఆవాలు, ఉప్పు వేసిన ప్లేటు మధ్యలో పెట్టండి. ఆ నిమ్మకాయ ముక్క పైన కర్పూరాన్ని ఉంచండి. అది పచ్చకర్పూరం అయితే మరింత విశేషమైన ఫలితం ఉంటుంది. లేకపోతే మామూలు కర్పూరం అయినా పర్వాలేదు. ఇప్పుడు మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఆ కర్పూరాన్ని వెలిగించండి. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోవాలని, నరదృష్టి పోవాలని, ధనలాభం కలగాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. కర్పూరం వెలుగుతూ ఉండగా ఆ ప్లేట్ను పట్టుకుని మీ ఇల్లంతా తిరగాలి. ప్రతి గదిలోనికి వెళ్ళి ఆ వెలుగును, పొగను చూపించాలి. దీనివల్ల ఇంట్లో ఏ మూలనైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది తొలగిపోతుంది. ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట ప్రధాన ద్వారం దగ్గర లేదా కాంపౌండ్ బయట పెట్టాలి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నట్లయితే కనీసం మీ గడప బయట అయినా పెట్టండి. ఒకవేళ పగలు చేస్తే ఎవరైనా చూస్తారు లేదా అడుగుతారు అని మీకు అనిపిస్తే రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి. లేదా ఉదయాన్నే నిద్రలేచి 4 నుండి 5 గంటల సమయంలో, అంటే బ్రహ్మ ముహూర్త కాలంలో, ఎవరూ లేని సమయంలో ఈ పని ముగించండి. కర్పూరం పూర్తిగా వెలిగి ఆగిపోయిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఆవాలు, ఉప్పు మరియు నిమ్మకాయ ముక్కను ఎవ్వరూ తొక్కని చోట పారవేయాలి. వీటిని మీ ఇంట్లో ఉన్న మొక్కల కుండీల్లో మాత్రం వేయకూడదు. ఇంటి బయట ఉండే ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా నిర్మానుష్యమైన ప్రదేశంలో కానీ పారవేయాలి. ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్ళకూడదు మరియు మీరు అది వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్త పీడలు ఆ వస్తువులతో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇది అత్యంత రహస్యంగా, పూర్తి నమ్మకంతో చేయాల్సిన ప్రక్రియ. ఇలా గనుక మీరు రేపు మంగళవారం చేసుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీకు దక్కాల్సిన డబ్బు మీ దగ్గరకు చేరుతుంది. ఆవాల శక్తి మరియు మీ సంకల్ప బలం తోడైతే నోట్ల కట్టలు మీ ఇంట్లో వచ్చి పడటం ఖాయం. దారిద్ర్యం పోయి సంపద వెల్లువిరుస్తుంది. ఈ పరిహారం మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రేపు మంగళవారం నాడు ఈ పద్ధతిని పాటించి మీ కష్టాల నుండి విముక్తి పొందండి. మీరు మీ సమస్యల తీవ్రతను బట్టి ఈ పరిహారాన్ని వరుసగా 3 మంగళవారాలు లేదా 5 మంగళవారాలు కూడా చేయవచ్చు. మొదటి వారము చేసినప్పుడే మీకు మనసులో ఒక రకమైన ప్రశాంతత, ఇంట్లో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. నరదృష్టి ప్రభావం తగ్గుతున్న కొద్దీ మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. నీరసం మాయమై ఉత్సాహం వస్తుంది.
ఏదో తెలియని భయం లేదా ఆందోళనతో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. డబ్బు నిలకడగా ఉండాలంటే ఇంట్లో లక్ష్మీదేవికి ఇష్టమైన వాతావరణం ఉండాలి. ఈ పరిహారం ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఆవాల ఘాటుకు దుష్టశక్తులు పారిపోతాయని, ఉప్పు శుద్ధి చేస్తుందని, నిమ్మకాయ దిష్టిని గ్రహిస్తుందని గుర్తుంచుకోండి. ఈ విధానం పూర్వం నుండి వస్తున్న రహస్య పరిహారాల్లో ఒకటి. దీనిని ఆచరించడం ద్వారా ఎంతో మంది తమ జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. మీరు కూడా పూర్తి నమ్మకంతో, దైవ చింతనతో ఈ మంగళవారం ఈ చిన్న పని చేసి చూడండి. ఫలితాలు మీకే అర్థమవుతాయి. చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే మంగళవారం రోజు బీరువా కింద ఈ వస్తువును ఉంచాలని పండితులు చెప్తూ ఉన్నారు. బీరువా కింద ఏ వస్తువును ఉంచటం వలన మీ సమస్యలు తొలగిపోయి ఎలా ధనవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలన్నా, ధనవృద్ధి కలగాలన్నా ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే లక్ష్మి ధనానికి అధిపతి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అటువంటి లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవిని పూజించటం, లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేస్తూ ఉంటాము. అయినా కొన్నిసార్లు లక్ష్మీ కటాక్షం కలక్కపోవచ్చు. దీనివలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ధన సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనవృద్ధి కలగాలంటే బీరువా కింద కొన్ని వస్తువులు అనేవి ఉంచుకోవాలి. సహజంగా అందరూ కూడా బీరువాలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంచుతూ ఉంటారు. ఆ వస్తువులు ఉంచటం వలన లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు, తామర గింజలు లాంటివన్నీ కూడా బీరువాలో పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన అందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీ కటాక్షం కోసం మనము అనేక రకాల పనులను చేస్తూ ఉంటాము. మీకు ధనవృద్ధి కలగాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో కానీ పచ్చ కర్పూరాన్ని పెట్టి మూట కట్టి బీరువాలో ఉంచండి. ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ధనవంతులవుతారు. ఎందుకంటే పచ్చకర్పూరం వాసన అనేది లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి పచ్చకర్పూరాన్ని బీరువాలో ఎర్రటి వస్త్రంలో మూటకట్టి పెట్టడం వలన మీ బీరువాలో ధనం అనేది నిలబడుతుంది. దీనివలన డబ్బులు ఖర్చు అవ్వటం తగ్గుతుంది. అలాగే బీరువాలో సెంటు బాటిల్ లేదా పన్నీరు ఉంచిన లక్ష్మీ అనుగ్రహం కలిగి ధనవంతులవుతారు. ఇలా లక్ష్మీ అనుగ్రహం కోసం బీరువాలో అనేక రకాల వస్తువులను పెడుతూ ఉంటారు. కానీ మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బీరువా కింద ఎవ్వరికీ తెలియకుండా ఒక ప్రత్యేకమైన వస్తువును పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం అనేది మీ మీద జీవితాంతము ఉంటుంది. దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. మంగళవారం రోజు ఒక గాజు బౌల్ను తీసుకోవాలి. దాని నిండుగా కూడా ఉప్పుతో నింపాలి. తర్వాత ఆ ఉప్పులో చిటికెడు అంటే ఒక చిన్న పట్టిక ముక్కను వేసి బీరువా కింద నైరుతి మూలన ఎవ్వరికీ తెలియకుండా పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న ధన సమస్యలు, డబ్బు ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోతాయి. అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును అమావాస్య రోజున మార్చుకోవాలి. నెలకొక్కసారి లేదా 3 నెలలకు ఒక్కసారి కానీ అమావాస్య రోజున ఆ ఉప్పుని తీసి మీ షింకులో వేయటం లేదా చెట్టు మొదట్లో పారవేయాలి. తర్వాత ఆ గిన్నెలో కొత్త ఉప్పును పోసి పట్టిక ముక్కను పెట్టి బీరువా కింద పెట్టుకోవాలి. పట్టిక ముక్కను 6 నెలలకు ఒక్కసారి మార్చుకోవాలి. మార్చిన ఆ పట్టికను మట్టిలో పాతి పెట్టుకోవటం లేదా చెట్టు మొదట్లో పాతి పెట్టడం చేస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే గాజు పాత్రలో ఉప్పును పోసి ఆ ఉప్పులో 2 లవంగాలను కూడా వేయాలి. ఆ తర్వాత ఆ పాత్రను పట్టుకొని మీ ఇంట్లో తిరిగిన తర్వాత దాన్ని మీ బీరువా కింద పెట్టడం వలన మీకు ఉన్న వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోయి ధనం స్థిరంగా మీ ఇంట్లో నిలబడుతుంది. లవంగాలను, ఉప్పును అమావాస్య రోజు మార్చి వాటిని పారే నీటిలో వేసేయాలి. కొత్తగా మళ్ళీ ఉప్పును పోసి లవంగాలతో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మీకు రావాల్సిన ధనం మీ చేతికి రాకపోతే మంగళవారం లేదా శనివారం రోజున ఎక్కడైనా సరే అన్నదానం జరిగితే 16 కేజీలు లేదా 20 కేజీల ఉప్పును అన్నదానం నిమిత్తమై మీరు ఇవ్వటం వలన మీకు రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. మరి
విన్నారు కదా, మీరు కూడా ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విధంగా మంగళవారం రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.